పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గుజరాత్కు చెందిన పర్యాటకుడు రిషి భట్ తీసిన జిప్ లైన్ వీడియోలో పహల్గామ్ దాడికి సంబంధించి ఈ కేసులో కీలక ఆధారాలుగా మారాయి. రిషి భట్ ప్రకారం జిప్ లైన్ ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని అరవగానే ఉగ్రవాదులు పర్యాటకులపైన కాల్పులు ప్రారంభించారు. దీంతో దర్యాప్తులో ఇప్పుడు జిప్ లైన్ ఆపరేటర్ పైన ఫోకస్ పెట్టారు. జిప్ లైన్ చేస్తున్న సమయంలో ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని 3 సార్లు అరిచిన తర్వాత కాల్పులు ప్రారంభమయ్యాయని భట్ అనుమానం వ్యక్తం చేశారు. తన ముందు 9 మంది జిప్ లైన్ చేశారు, కానీ అప్పటి వరకు ఆపరేటర్ ఏమీ చెప్పలేదని, తాను జిప్ లైన్ చేస్తుండగా అతను అరవగానే కాల్పులు మొదలయ్యాయి అని అన్నారు. అతడిపై తనకి అనుమానం ఉంది అని అన్నారు. 20 సెకండ్లలోనే అది ఉగ్రదాడి అని గ్రహించామని, 5-6 కాల్చి చంపడం తాను కల్లారా చూశాను అని ఆయన అన్నారు. జిప్ లైన్ నిర్వాహకుడి శైలి అనుమానాస్పదంగా ఉండడంతో ఎన్ఐఏ అతనికి సమన్లు జారీ చేసినట్లుగా సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడి ఏప్రిల్ 22 కంటే ముందు జరిగి ఉండేదని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ వాతావరణం వారికి అనుకూలించకపోవడంతో దాడిని ఉగ్రవాదులు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 20న పహల్గామ్లో భారీ వర్షం పడింది. ఆ పరిస్థితుల్లో చాలా మంది పర్యాటకులు పహల్గామ్ పర్యటనని వాయిదా వేసుకున్నారు. ఏప్రిల్ 22న వాతావరణం నార్మల్ కావడంతో ఉగ్రముఖలు తమ ప్లాన్ ని అమలు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ రోజు దాదాపు 5,000 మంది టూరిస్టులు బైసరన్కు వచ్చినట్లుగా గుర్రపు స్వారీ చేసే రవూఫ్ వనీ అనే వ్యక్తి చెప్పాడు. ఏప్రిల్ 22న 2 టెర్రరిస్టులు బైసరాన్ లోయలోని ఓ ఫుడ్ స్టాల్ వద్ద కూర్చొని ఓపిక్గా పర్యాటకులు పెరిగే వరకు వెయిట్ చేశారు. ఎక్కువగా టూరిస్టులు వచ్చారని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వారు షాపుల్లోకి వెళ్ళి అక్కడున్న వారి మతం అడిగి 4 కాల్ చేశారు. వారు ఎలా పడితే అలా ఫైరింగ్ చేయలేదని ఎన్ఐఏ భావిస్తోంది. హెడ్ పై గురి చేసి కాల్పులు జరిపినట్లుగా చెబుతోంది. ఇక ఉగ్రవాదులు ఫుడ్ స్టాల్ దగ్గర ఇంకెవరైనా సిగ్నల్ కోసం ఎదురు చూసారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టింది. పాకిస్తాన్ పారా కమాండో అత్యాధునిక శిక్షణ పొందుతున్నారు. వీరు సంప్రదాయేతర యుద్ధ తంత్రం, కోవర్ట్ ఆపరేషన్లలో దిట్టలు. శిక్షణలో వీరిని మానసికంగా, శారీరకంగా బలోపేతం చేస్తుంటారు. అంతేకాకుండా యుద్ధ రంగంలో ఎత్తుగడలు కూడా నేర్పిస్తారు. వీరు అత్యాధునిక ఆయుధాల వినియోగించడం, నేరుగా చేతులతో పోరాడడంలోనూ నిపుణులు. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న నిందితులు గతంలో గగన్ నగర్, గదర్బాల్ అడవులలో 6 స్థానికేతరులు, ఒక డాక్టర్ను, 2 సైనిక పోర్టర్లను హత్య చేసిన ఘటనల్లో పాల్గొన్నట్లుగా అధికారులు గుర్తించారు. మూసా కూడా ఈ 3 దాడుల్లోనూ పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఇక ఉగ్రవాదులు పహల్గామ్కు చేరేందుకు దాదాపు 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసినట్లుగా దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.